హాయ్ వెల్కమ్ టు గ్రీన్ ఇన్ హోమ్స్. ఇప్పుడు మనం కాప్రా సైట్ లో ఉన్నాము. ఇది రీసెంట్ గా హ్యాండ్ ఓవర్ ఇచ్చిన ఫ్లాట్ ఇది. ఈ ఫ్లాట్ లో చెప్పాలంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, ఇక్కడ మనం సిమెంట్ మ్యూరల్స్ యూజ్ చేసాము అండ్ చాలా పెద్ద పూజా రూమ్ వచ్చింది. వాల్ కూడా చాలా మంది బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాము అండ్ టీవీ యూనిట్ కానీ కంప్లీట్ ఫ్లోర్ టు సీలింగ్ హైట్ కానీ చాలా పెద్దగా ఉంది ఫ్లాట్ లో. సో కమింగ్ టు ద టీవీ యూనిట్, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ వెరీ స్పేషియస్ టీవీ యూనిట్. ఇక్కడ ఒక సైడ్ 2 పార్షల్లీ ఓపెన్ స్టోరేజ్ స్పేసెస్ ఇచ్చాము విత్ టింటెడ్ గ్లాసెస్ ప్రొఫైల్ డోర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనము వుడెన్ కలర్డ్ రాఫ్టర్స్ యూజ్ చేసాము. ఏదైతే టీవీ వచ్చే ప్యానల్ ఉంటుందో లిటిల్ ఎలివేటెడ్ ప్యానల్ తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ లో కూడా లైట్ ఇచ్చాము. అండ్ కింద వచ్చేసి మనకు సిరీస్ ఆఫ్ స్టోరేజ్ డ్రావర్స్ ఉన్నాయి అండ్ మధ్యలో సెట్ ఆఫ్ బాక్స్ కోసం కానీ లేదంటే రౌటర్ కోసం కానీ లేక మనకి ఒక ప్రొఫైల్ డోర్ తో వచ్చిన చిన్న స్టోరేజ్ స్పేస్ వచ్చింది. ఏదైతే సోఫా బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అండ్ సోఫా బ్యాక్గ్రౌండ్ వాల్ ఉంటుందో, మన మెయిన్ డోర్ నుండి ఎంటర్ అవ్వగానే వచ్చే మేజర్ వాల్ ఉంటుందో, దాని మీద మనం ఇలా బ్యూటిఫుల్ సిమెంట్ మ్యూరల్ ఆర్ట్కి వెళ్ళాము. దీనివల్ల ఏంటి అంటే లైక్ కంప్లీట్ ఏదో హాల్ కి ఒక మంచి బ్యూటిఫుల్ గానీ ఒక ట్రెడిషనల్ లుక్ గానీ వస్తుంది అనమాట. ఈ ఏదైతే సిమెంట్ మ్యూరల్ ఆర్ట్ చేసామో దాన్ని ఎలివేట్ చేయడానికి వి వెంట్ విత్ సిరీస్ ఆఫ్ ప్రొఫైల్ లైట్స్ అనమాట. ఏదైతే ఈ డిజైన్ తీసుకున్నామో లైక్ మార్నింగ్ అవర్స్ లో కంటే ఇంకా నైట్ టైమ్స్ లో లైక్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ద ఎంటైర్ స్పేస్ లివింగ్ కి డైనింగ్ రూమ్ కి మధ్యలో ఉన్న ఏదైతే ఆర్చ్ ఉంటుందో ఆ ఆర్చ్ ని ఇలా బ్యూటిఫుల్ వుడెన్ ప్యానలింగ్ తీసుకున్నాము అండ్ విల్ బి డైరెక్ట్లీ కమింగ్ టు ద పూజా రూమ్ నౌ. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. ఈ పూజా రూమ్ ఏదైతే ఎంట్రన్స్ వాల్ ఉంటుందో అది కంప్లీట్ జీరో ప్యానలింగ్ తీసుకున్నాము. ప్యానలింగ్ తీసుకొని ఏదైతే లామినేట్ సెలెక్ట్ చేసామో దట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు రియల్ వుడ్ ఫినిషింగ్ అనమాట. వాల్ ప్యానలింగ్ చేసి లైక్ వెనర్ ఫినిషింగ్ తీసుకున్నాము. దాన్ని ఎలివేట్ చేయడానికి వి వెంట్ విత్ గోల్డ్ కలర్ ప్రొఫైల్ పట్టీస్ హియర్. ద స్పేసెస్ లైక్ ఏదైతే ఈ స్పేస్ ఉందో దాన్ని ఇంకా కొంచెం పూజ మందిరికి కావాల్సిన ఒక ట్రెడిషనల్ డివోషనల్ లుక్ రావడానికి వెంట్ విత్ గ్రాస్ లోటస్ ఫ్లవర్స్ అనమాట. ఈ క్లయింట్ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి భక్తులు వీళ్ళు. వి వెంట్ విత్ శంఖ చక్రనామాలు ఆన్ ది టాప్ which are brass again. డోర్ కి వచ్చేసి మన గోల్డ్ ప్రొఫైల్ లో ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకొని ఒక we went with very beautiful doors here. When you go inside, the entire puja mandir is placed in a such a form that like the entire ఒక వాల్ మొత్తం కవర్ అయిపోతుంది. కింద మొత్తం లైక్ చాలా మంచి స్టోరేజ్ స్పేస్ వచ్చింది. అండ్ ఏదైతే సైడ్ షెల్ఫ్స్ ఉన్నాయో ఆ షెల్ఫ్ లో చిన్న చిన్న ఫొటోస్ పెట్టుకోవడానికి కానీ లేదంటే చిన్న చిన్న మూర్తి స్టాచ్యూస్ పెట్టుకోవడానికి కానీ చాలా మంచి కంఫర్టబుల్ స్పేస్ వచ్చింది. అండ్ ఆ స్టోరేజ్ స్పేస్ కూడా 2 sides లో డ్రావర్స్ ఇచ్చాము, మధ్యలో 2 doors ఇచ్చాము. సో అకామిడేట్ వెరీ బిగ్గర్ స్టోరేజ్ ఆర్ మేబీ పెద్ద పెద్ద దీపాలు కానీ అలాంటి కానీ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అది ద మాడ్యులర్ కిచెన్ హియర్. వి వెంట్ విత్ కంప్లీట్ అక్రిలిక్ ఫినిష్. ఇక్కడ ఏదైతే మీరు బేస్మెంట్స్ కానీ లేక లాఫ్ట్ కానీ చూస్తున్నారో అది కంప్లీట్ అక్రిలిక్ ఫినిష్ లో తీసుకున్నాము, డ్యూయల్ కలర్ లో తీసుకున్నాము. అండ్ ఆ 2 కలర్స్ ఎలివేట్ అవ్వడానికి ఏదైతే మధ్యలో ఓపెన్ షెల్ఫ్స్ ఉంటుందో ద వి వెంట్ విత్ వుడెన్ కలర్ లామినేట్ హియర్. ఒక సజెషన్ ఏంటి అంటే ఇంటీరియర్ డిజైనింగ్ లో మనం ఒక హౌస్ లో కంప్లీట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఒక యూనిఫామ్ లామినేట్ కానీ ఒక యూనిఫామ్ కలర్ కానీ మెయింటైన్ చేయాలి త్రూ అవుట్ ది హౌస్. ఇక్కడ మనం తీసుకున్నది వుడెన్, అంటే ఏదైతే హాల్లో తీసుకున్న వుడెన్ కానీ పూజ రూమ్ దగ్గర తీసుకున్న వుడెన్ కానీ కిచెన్ లో మీ ఓవర్ హెడ్ క్యాబినెట్స్ కి మధ్యలో వచ్చిన క్యాబినెట్స్ కి తీసుకున్న లామినేట్ కానీ అన్ని సిమిలర్ కలర్స్ అనమాట. సో హౌస్ మొత్తం ఒక యూనిఫామ్ లుక్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ ఓపెన్ షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ఓపెన్ షెల్ఫ్స్ లో వచ్చేసి మనకి వెరీ రెగ్యులర్లీ యూజ్డ్ ఐటమ్స్, సాల్ట్ కానీ షుగర్స్ కానీ లేదంటే ఆయిల్స్ కానీ కుకింగ్ లో వెరీ ఫ్రీక్వెంట్గా యూజ్ అయ్యే లైక్ బాక్సెస్ మాత్రం ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ దాని మీద వచ్చేసి మనకు ప్రొఫైల్ గ్లాసెస్ తీసుకొని మంచి బ్యూటిఫుల్ స్టోరేజ్ స్పేసెస్ వచ్చేసాయి. అండ్ వీ గేవ్ ఆల్మోస్ట్ 90 centimeters, అంటే లైక్ చిమ్నీ వచ్చే సైజెస్ లో అతిపెద్ద సైజ్ అంటే 60, 75, 90 centimeters లో చిమ్నీస్ వస్తాయి. అండ్ ఈ 90 centimeter చిమ్నీ అకామిడేట్ చేయడానికి మంచి స్పేస్ తీసుకున్నాము. హియర్ కమ్స్ ది కిచెన్ సింక్ అనమాట. హియర్ ఫ్రెష్ వాటర్ కి కానీ రెగ్యులర్ యూజింగ్ వాటర్ కి కానీ సపరేట్ ట్యాప్స్ వచ్చేసాయి ఇక్కడ. అండ్ వి వెంట్ విత్ అండర్ క్యాబినెట్ ఆర్ఓ హియర్. అండర్ క్యాబినెట్ ఆర్ఓ కూడా లైక్ సింక్ కి దగ్గరలో వాటర్ బాటిల్స్ పట్టుకోవడానికి కానీ లైక్ రెగ్యులర్ యూజెస్ కానీ లైక్ కంఫర్టబుల్ గా సింక్ కి దగ్గరలో తీసుకున్నాము. అండ్ కమింగ్ టు ది ప్యాంట్రీ యూనిట్, మన కిచెన్ లో ఏంటి అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ స్పేస్ షుడ్ బి కవర్డ్ లైక్ అండ్ లైక్ మంచి ప్రాపర్ యూటిలైజ్ అవ్వడానికి ఒక బ్యూటిఫుల్ ప్యాంట్రీ యూనిట్ తీసుకున్నాం ఇక్కడ. దిస్ ఇస్ ది ఎంటైర్ ప్యాంట్రీ యూనిట్. మనకి డోర్స్ లో స్టోరేజ్ స్పేసెస్ వస్తాయి అండ్ ఇంటర్నల్ గా కూడా స్టోరేజ్ స్పేసెస్ వస్తాయి. లైక్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ పార్ట్ ఈస్ లైక్ ఏదైతే ఈ షెల్ఫ్స్ ఉంటాయో అవి కంప్లీట్ డిటాచబుల్. మనం యూజ్ చేసే స్టోరేజ్ స్పేస్ ని బట్టి దాని హైట్ ని బట్టి మనం ఈ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రొఫైల్ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చేసి మీకు ఎయిర్ ఫ్రైయర్స్ కానీ లేదంటే మిక్సర్ గ్రైండర్స్ కానీ లేదు అంటే మన వెట్ గ్రైండర్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా మంచి బ్యూటిఫుల్ స్పేస్ వచ్చింది అక్కడ. నెక్స్ట్ కమింగ్ టు ద క్రాకరీ యూనిట్, వి వెంట్ విత్ ఎ వెరీ మినిమల్ క్రాకరీ యూనిట్. ఇక్కడ ఫుల్ బాడీ టైల్ తీసుకున్నాము, వాల్ మీద కానీ ప్లాట్ఫామ్ మీద కానీ ఫుల్ బాడీ టైల్ తీసుకున్నాము. అండ్ వి గేవ్ వన్ బ్యూటిఫుల్ డ్రావర్స్ హియర్. అండ్ రోజ్ గోల్డ్ కలర్ లో ప్రొఫైల్ డ్రావర్స్ తీసుకున్నాము. అండ్ ఏదైతే ఈ స్పేస్ ఉంటుందో దాని ఇంటర్నల్ లో కూడా వి డిడ్ంట్ గో విత్ ఫ్యాబ్రిక్ ఆర్ ఇంటర్నల్ లైనర్స్ అనమాట. ఏదైతే బయట యూజ్ చేసే ఎక్స్టర్నల్ లామినేట్స్ ఉన్నాయో దాని వల్లనే కవర్ చేసాం. దీనివల్ల మనకు ఎంటైర్ క్రాకరీ యూనిట్ కూడా లుక్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది వ్యానిటీ యూనిట్, మనకి డైనింగ్ కి అటాచ్డ్ గా ఒక వాష్ బేసిన్ ఉండడం అనేది కంపల్సరీ మ్యాండేటరీ ప్రతి ఇంట్లో. కానీ ఇక్కడ మనకి టేబుల్ టాప్ వాష్ బేసిన్ తీసుకున్నాము విత్ ఎల్ఈడి మిర్రర్.
అండ్ ఈ ఎంటైర్ లుక్‌ని కొంచెం ఎలివేట్ చేయడానికి వి వెంట్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ వుడెన్ అండ్ మార్బుల్ ఫినిష్ లామినేట్స్ హియర్. ఇది స్పెసిఫిక్‌గా స్టోరేజ్ కోసం అని కాదు. లైక్ ఏదైనా డెకోర్ ఐటెమ్స్ కానీ, ఏదైనా చిన్న హౌస్ హోల్డ్ ప్లాంట్స్ కానీ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అండ్ జస్ట్ టు మెయింటైన్ ది యూనిఫార్మిటీ ఆఫ్ ద ఫ్లాట్ ఆర్ యూనిఫార్మిటీ ఆఫ్ ద లుక్, ఇక్కడ మనం వుడెన్ ఏదైతే టీవీ యూనిట్ దగ్గర తీసుకున్న వుడెన్ రాఫ్టర్స్ ఉన్నాయో, సేమ్ అవే రాఫ్టర్స్ ఇలా ఇలా ఇక్కడ కూడా తీసుకున్నాము. దీనివల్ల ఏంటి అంటే లైక్ ఒక పర్సన్ లివింగ్ రూమ్ నుండి డైనింగ్ రూమ్‌కి వచ్చేస్తే ఏదో కొత్త ఇంటికి వచ్చినట్టు ఒక ఫీలింగ్ రాకుండా ఒక యూనిఫార్మిటీ అనేది మెయింటైన్ అవుతది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మాస్టర్ బెడ్‌రూమ్. ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఒక వాల్ మొత్తం మనం స్టోరేజ్ తీసుకోవడం జరిగింది. కంప్లీట్ వార్డ్‌రోబ్ విత్ ఓవర్ హెడ్ లాఫ్ట్ ఇక్కడ. అయితే మనకు చాలా ఇండ్లలో ఏంటి అంటే పాత రోజుల నుండి యూజ్ చేస్తున్న అల్మారాస్ కానీ, స్టీల్ బీరువాస్ కానీ ఉంటాయి. అండ్ లైక్ పీపుల్ విల్ బి వెరీ అటాచ్డ్ టు ఇట్. అంటే కొంచెం దాన్ని డిస్కార్డ్ చేయడానికి కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతుంటారు. వి గేవ్ లైక్ వెరీ గుడ్ స్పేస్ ఫర్ స్టోరింగ్ ది ఎంటైర్ అల్మారా. ఆ అల్మారా పెట్టేస్తే రూమ్ లుక్ గానీ, హౌస్ లుక్ గానీ పాడవకుండా ఉండడానికి వి గేవ్ ఇట్ కంప్లీట్ కన్సీల్డ్ యూనిట్స్ అనమాట హియర్. అండ్ దాని సైడ్‌కి వచ్చేసి మనకు స్లైడింగ్ డోర్‌తో వార్డ్‌రోబ్స్ ఇచ్చేసాము. And we have very good shelves here which are removable. And also we have drawers here. ఈ డ్రావర్స్‌లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గానీ, ఏదైనా షెల్ఫ్స్ లైక్ ఏదైనా ఫైల్స్ గానీ పెట్టుకుంటే దానికోసం కంఫర్టబుల్‌గా ఉండడానికి మనం డ్రావర్ లాక్స్ ఇచ్చేసాము. ఇందులో మనకు స్పేస్ కొంచెం తక్కువ ఉంది అని లైక్ వి డిడ్ంట్ గో ఫర్ కంప్లీట్ సెపరేటెడ్ డ్రెసింగ్ టేబుల్ హియర్. ఏదైతే వార్డ్‌రోబ్ ఉంటుందో దానికి అటాచ్డ్‌గా డ్రెసింగ్ టేబుల్ తీసుకున్నాము. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే స్టోరేజ్ స్పేస్ కంప్లీట్‌గా యూటిలైజ్ అవ్వడానికి వి గేవ్ ఎ కంప్లీట్ లాంగ్ యూనిట్ విత్ ప్రొఫైల్ లైటింగ్స్ హియర్. అండ్ ఏదైతే మిర్రర్ ఉంటుందో మిర్రర్ వెనుక కూడా మనకి చాలా మంచి బ్యూటిఫుల్ స్పేస్ వచ్చింది. అండ్ ఇక్కడ మన కాస్మెటిక్స్ గానీ, లేక ఏదైనా డిఫరెంట్ డ్రెసింగ్ ఐటమ్స్ కానీ ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి చాలా మంచి స్పేస్ వచ్చింది. అండ్ వి ఆల్సో గివ్ బ్యాంగిల్ రాడ్స్ హియర్. మనకు బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి మంచి బ్యాంగిల్ రాడ్స్ తీసుకొచ్చేయడం జరిగింది. అండ్ వి కంప్లీట్‌లీ వెంట్ విత్ ప్రొఫైల్ డోర్స్. లైక్ ఈ మిర్రర్‌కి గానీ, ఇలా ఈ డెకరేటివ్ ఓపెన్ షెల్ఫ్స్‌కి గానీ వి వెంట్ విత్ టింటెడ్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్స్. దాని కింద స్టోరేజ్ స్పేస్ చేయడం జరిగింది. అండ్ ఒక చిన్న డోర్ ఇవ్వడం జరిగింది. ఈ స్పేస్ ఏంటి అంటే లైక్ మనకు సెపరేట్‌గా డ్రెసింగ్ టేబుల్ తీసుకోకుండా వార్డ్‌రోబ్ అండ్ డ్రెసింగ్ టేబుల్ విల్ బి ఆన్ ద సేమ్ వాల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్ ఇఫ్ యూ లైక్ ఇట్. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ గానీ, మా వెబ్‌సైట్ డీటెయిల్స్ గానీ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ లెట్ us know if you are looking for any interior designers in Hyderabad.